కాలచక్రం గిర్రున తిరుగుతోంది. పరిస్థితులు మాత్రం రైతుకు అనుకూలించడం లేదు. జూలై నెల ముగిసినా వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ పనులు సాగడం లేదు. అధిక శాతం పొలాలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా వేడి వాతావరణం ఉండటం వల్ల విత్తిన పంటలు కూడా ఈసురోమంటున్నాయి. అక్కడి పెసర చేలు మాత్రం పచ్చగా ఫలసాయాన్ని ఇస్తున్నాయి. పచ్చిరొట్టగా పనికొస్తుందని వేసిన పంట మంచి ఆదాయాన్నిచ్చి రైతు కష్టం తీరుస్తోంది. వానలు లేవు, జలాశయాల్లో నీటి మట్టాలు అడుగంటాయి. అసలు జూన్లో నార్లు పోసి జూలై మాసంలో నాట్లు వేసుకుని కొన్నేళ్లైంది. ఏటా సాగరాయ కట్టుకు నీటి విడుదల ఆలస్యమవుతుంది. వరి నార్లు పోసుకుని అవి ముదిరిపోయి తర్వాత రెండో పంటకు సమయం మించిపోయి ఇలా నానా అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 2 మాసాలు గడిచిపోయాయి. జూన్లో సంతృప్తికర వానలే కురిసినా జూలై మాసంలో మాత్రం సుదీర్ఘ వేడి వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లాలో వ్యవసాయం బోసిపోయింది. ప్రధాన వాణిజ్య పంట పత్తి మాత్రమే ఓ మోస్తారుగా సాగవగా మిగతా పంటల ఆచూకీ కనిపించడం లేదు. జూలై నాటికి పచ్చతోరణంలా కనిపించాల్సిన కృష్ణా డెల్టాలోనూ పొలాలు ఇంకా ఖాళీగానే కనిపిస్తున్నాయి. కానీ పచ్చిరొట్టగా నేల సారాన్ని పెంచేందుకంటూ పెసర విత్తిన రైతులు మాత్రం ఎకరాకు 5-6 క్వింటాల పెసర దిగుబడులను తీసుకునేందుకు సిద్ధపడుతున్నారిప్పుడు. వరి నాట్లు వేసేలోగా రొట్ట తొక్కించవచ్చనుకున్న రైతుకు 2 మాసాలు తిరిగొచ్చేసరికి 25-30 వేల ఆదాయం సొంతమవుతోంది. నాగార్జున సాగర్ ఆయకట్లు కృష్ణా నదికి నీరు రావటం ఆలస్యం అవుతుంది. జలాశయాలు నిండక కాలువల్లో నీరు ఆలస్యంగా విడుదల చేయటం, దీనివల్ల వరి నాట్లు ఆలస్యం అవుతున్నాయి. వరి నాట్ల తర్వాత మినుము పైరు లేత అయిపోతుంది. తద్వారా సిస్టమే దెబ్బతింటూ వస్తుంది. కానీ ఈ సమస్యని మనం ఒక అవకాశంగా తీసుకొని కృష్ణానదిలో నీరు వచ్చి వరి నాట్లు వేసుకునే ముందే ఈ త్వరగా వచ్చేటటువంటి పెసర కనుక మనం సాగు చేసినట్లయితే నాటుకు ముందే మనం పెసర పైరు తీసుకోవచ్చు. కాయలు కోసిన రొట్టని చేలో దున్నేస్తే చేనుకు సారవంతం అవుతుంది. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి వరి తీసుకోవచ్చు. ఆర్థికంగా పరిపుష్టి కలుగుతుంది. భూమికి ఆరోగ్యం చేకూరుతుంది. బహుళ ప్రయోజనకరంగా ఉండే అపరాలు ఎల్లప్పుడూ ఆశాజనకంగానే ఉండే అవకాశమున్నా తెగుళ్లు విజృంభించడంతో రైతులు అపరాల సాగుకు దూరమవుతున్నారు. అయితే గత 2 ఏళ్ల నుంచి కంది, పెసర, మినుములకు మార్కెట్ ధరలు పుంజుకోవటంతో మళ్లీ రైతులు సాగుకు ముందుకొస్తున్నారు. పెసర లాంటి స్వల్పకాలిక పంటలు రైతుకు ఆర్థిక వెసులుబాటు అందించే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితుల్లో ఇది మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పెసరతో భూసారం పెరుగుతుంది కాబట్టి రైతులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఉపయోగపడాలని పెసర వేసాను. అది నేను పచ్చిరొట్ట కింద తొక్కిచ్చి వేద్దాం అనుకున్నాను. ఇవాళ పంట చేతికి వచ్చి ఉపయోగపడి అవపడతాను. 5 గంటలు అవుద్దాం అనుకున్నాను. విత్తనాల కోసం ముందుకు వచ్చి ఇప్పుడు పెసర తీసుకొచ్చి వేసాము. పచ్చిరొట్టిగా వేసాం కానీ మేము పైరుగా కాయ కొత్తదని వేయలేదు. 60 రోజులకు అయిపోయింది. కాయ చేతికి అందుకు వచ్చింది. కోత సమయం వచ్చింది. వానలు కురవకపోతే కాయ కోసుకుంటాం. ఒక 6,000 ఖర్చు పైన ఉంటుంది. 35-40 ఏళ్ళ దాకా వస్తాయని అంచనా ఉన్నాం. ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంటల సాగు ఆలస్యమవుతున్న తరుణంలో పొలాలను దీర్ఘకాలం పాటు ఖాళీగా ఉంచకుండా అనువైన పంటలను వేసుకునే దిశగా రైతులు ఆలోచించాలి. స్వల్పకాలంలో చేతికందే పంటలు బహుళ ప్రయోజనం అందిస్తున్నందున రైతులు తక్కువ ఖర్చుతో ఆదాయాన్నిచ్చే పంటలపై దృష్టి పెట్టాలి. ప్రతికూల పరిస్థితుల్లో ఒడ్డెక్కే ప్రణాళికతో కాడి సాగించాలి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.